హాయ్ అండి. నేను ఈరోజు వైటమిన్ ఏ డెఫిషియన్సీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఎలాంటి సమస్యలు వస్తాయన్నది నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. విటమిన్ ఏ అన్నది మన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం అన్నమాట. సో వైటమిన్ ఏ మన శరీరంలో లోపిస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. మామూలుగా అయితే పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల నైట్ పూట సరిగ్గా కనిపించదు. అంటే నైట్ బ్లైండ్నెస్ అంటారు, దాన్ని నెక్టలోపియా అని కూడా అంటారు అనమాట. అంటే గ్లేరింగ్ ప్రాబ్లం రావచ్చు, నైట్ విజువల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. దాంతోపాటు చిన్నపిల్లల్లో అయినా పెద్దవాళ్ళలో అయినా, మెయిన్గా చిన్నపిల్లల గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము. చిన్నపిల్లల్లో వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల ఏమవుతుందంటే హైట్ ప్రాబ్లమ్స్ అనమాట. హైట్ వెయిట్ సరిగ్గా ఎదగకపోవడం, ఎదుగుదల లోపిస్తుంది వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల. తర్వాత పిల్లల్లో ఏంటంటే చర్మం పైన దద్దుర్లు రావడం, డ్రై స్కిన్ అంటారు అన్నమాట. డ్రై స్కిన్ రావచ్చు. కంట్లో అయితే కళ్ళు పొడిబారిపోవడం, కళ్ళు మంటలు, తర్వాత వాటరింగ్ ఎక్కువగా అవుతుంది. ఎక్కువగా అయ్యి కూడా డ్రైనెస్ వస్తుంది, కంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు పోతుంది. దాన్నే పొడి కన్ను లేకపోతే డ్రై ఐ అని కూడా అంటారు అనమాట. చిన్నపిల్లల్లో ఆ ప్రాబ్లం వస్తుంది. స్కిన్ కంప్లైంట్ అంటే చర్మం మీద దద్దుర్లు రావడం, దురదలు, చర్మం పులుసు బారిపోయినట్టు అయిపోవడం కూడా అవుతుంది వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల. పిల్లల్లో ఏంటంటే చెప్పుకున్నాము, ఐసైట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల. ఐసైట్ సరిగ్గా చూపు కనిపించకపోవడము, నైట్ విజన్ ప్రాబ్లమ్స్, విజువల్ డిస్టర్బెన్సెస్, తర్వాత కంటి మీద కెరటోమలేషియా అనే ప్రాబ్లము కొత్తగా వస్తుంది. ఇదివరకు కూడా ఉంది, ఇప్పుడు కొంచెం ఎక్కువైంది వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల. కన్ను ఏంటంటే కార్నియా అంటారు, అంటే నల్లగుడ్డంతా మెత్తబడిపోయి బాగా పుళ్ళు పడతాయి అన్నమాట. అల్సర్ ఫామ్ అయిపోయి బాగా కంటి చూపు నల్లగుడ్డంతా స్కార్ అయిపోయి తెల్లగా అయిపోయి కంటి చూపు పోతుంది. ఆల్మోస్ట్ చూపు మందగించడం అంటారు, స్లోగా కంటి చూపు పోతుంది. పిల్లల్లో వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల ఇటువంటి సమస్యలన్నీ వస్తాయి. పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళకు కూడా ఐసైట్ ప్రాబ్లమ్స్, నైట్ విజన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇవి స్లోగా ఏంటంటే గ్రాడ్యువల్గా విజన్ తగ్గిపోతుంది పెద్దవాళ్ళలో కూడా అనమాట. సో బైటాట్ స్పాట్ అంటారు. తెల్లగుడ్డు మీద ఏమవుతుందంటే ఒక బూడిద రంగు మచ్చలు ఏర్పడతాయి, బైటాట్ స్పాట్ అంటారు అనమాట. పెద్దవాళ్ళలో చిన్నపిల్లల్లో కూడా ఆ ప్రాబ్లం కనిపిస్తుంది. సో వైటమిన్ ఏ డెఫిషియన్సీ లేకుండా మనం దాన్ని ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే కొన్ని రకాలైన ఫుడ్స్ తీసుకోవాలి. అవి ఏంటంటే మామూలుగా అయితే మామూలుగా నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళైతే లివర్ తినమని చెప్తారు. దాంతోపాటు ఎగ్ వైట్, ఎగ్ లోపల ఉండే గోల్డెన్ కలర్ చందమామ అంటారు కదా, అది కూడా తినచ్చు. అందులో వైటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. అదే వెజిటేరియన్స్ అయితే కనుక పాలకూర, చిలకడ దుంపలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, వీటన్నిటిలో కూడా వైటమిన్ ఏ దొరుకుతుంది. ఆ సప్లిమెంట్స్ తీసుకోవాలి ఖచ్చితంగా. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, వీటిలో కూడా వైటమిన్ ఏ బాగా దొరుకుతుంది. వైటమిన్ ఏ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ విజన్, మన యొక్క గ్రోత్, పిల్లల్లో గ్రోత్కి ఉపయోగపడుతుంది. తర్వాత లాక్టేటింగ్ మదర్స్ కూడా తీసుకోవాలి. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ టైంలో ఖచ్చితంగా వైటమిన్ ఏ తీసుకోవాలి. పుట్టిన పిల్లల్లో ఏంటంటే వైటమిన్ ఏ సప్లిమెంట్స్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్లో వైటమిన్ ఏ రూపంలో ట్యూబ్స్ లాగా ఇస్తారు, డ్రాప్స్ లాగా ఇస్తారు. అవి ఖచ్చితంగా పిల్లలకి తీసుకోవాలి, లేకపోతే వాళ్ళకి విజువల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, గ్రోత్ ప్రాబ్లమ్స్ రావచ్చు, స్కిన్ కంప్లైంట్స్ రావచ్చు. ఆ తర్వాత కొత్తగా పెళ్ళైన వాళ్ళలో లేడీస్కి మెయిన్గా ఏంటంటే వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల పిల్లలు పుట్టడం కూడా లేట్ అవుతుందని లేటెస్ట్గా సర్వేస్ చెప్పాయి అన్నమాట. సో ఏదైనా విజువల్ డిస్టర్బెన్సెస్ ఉంటే ఖచ్చితంగా ఐ హాస్పిటల్లో చూపించుకుంటే మంచిది అన్నది నా అభిప్రాయం. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఏ ఎడ్యుకేషనల్ వీడియో. అందరికీ షేర్ చేద్దామని ఈ వీడియో తీస్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్.